డైనోసార్స్ అన్ని ఒక పార్క్లో పెట్టి అది కూడా సక్సెస్ఫుల్గా ఓపెన్ చేసి రన్ చేసి ఒక అమ్యూజ్మెంట్ పార్క్లో పెడితే ఎలా ఉంటుందో అలా ఈ మూవీలో క్లియర్గా చూపిస్తారు. ఎక్కడైతే జాన్ హ్యామండ్ ఫెయిల్ అయ్యాడో అక్కడ మన మస్రాని అనేది సక్సెస్ అవుతుంది అనమాట. జాన్ హ్యామండ్ ఎవడో కాదు, మన ముసలోడు జురాసిక్ పార్క్ 1 నుంచి పార్క్ బిల్డ్ చేశారు కానీ నాశనం అయిపోయింది ఓపెన్ అవ్వకముందే. కానీ మన మస్రాని అలా కాదు, మొత్తం రైట్స్ అన్ని కొనుక్కొని అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేసి సెక్యూరిటీ కూడా స్ట్రాంగ్గా ఉండి పార్క్ని మళ్ళీ ఓపెన్ చేస్తారన్నమాట. ఇక్కడ ఏంటంటే పార్క్ చాలా మంది జనాలు వస్తూ ఉంటారు, కానీ ఎంత వచ్చినా సరిపోదు అన్నట్టు ఇంకా మంది కావాలనుకొని ఎక్కువ జనాలు వస్తున్నప్పుడు చూసి బోర్ కొట్టకుండా వచ్చిన ప్రతిసారి ఒక కొత్త ఎడిషన్ ఉంటే బాగుంటుందని క్లియర్ ఐడియా ఇస్తారు. సో ఈ ఐడియాతో వాళ్ళు ఏంటంటే కొత్త డైనోసార్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటమాట. అలా ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుందని చెప్పేసి క్లియర్ చెప్తుంది. ఇక్కడ క్లియర్ ఎవరంటే ఈ పార్క్ ఒక ఆపరేషనల్ మేనేజర్ అనమాట. సో తినే అనే డెసిషన్స్ మోస్ట్లీ తీసుకుంటుంది. మస్రాని తర్వాత సెకండ్ హెడ్ తినే. క్లియర్ వాళ్ళ అక్క కొడుకులు వస్తారు పార్క్ ని చూడడానికి. తను బిజీగా ఉండడం వల్ల తన అసిస్టెంట్ కి ఇచ్చి మొత్తం అంతా చూపించమంటది. సో ఇక్కడ మస్రాని ఏం చేస్తారంటే ఆ ఇండోమినస్ రెక్స్ ని చూడడానికి వెళ్తారు వీళ్ళిద్దరు. అయితే మస్రానికి ఎక్కడో కొంచెం డౌట్ వస్తుంది. ఈ డైనోసార్ జనానికి చూపించడానికి రెడీగా ఉందో లేదో ఇన్స్పెక్ట్ చేయడానికి ఓవెన్ గ్రేడీని తీసుకుని రమ్మంటాడు. ఓవెన్ ఎవరంటే ఎక్స్ నేవీ మాట. అందరూ డైనోసార్స్ ని ఒక వెపన్స్ లాగా లేదా బొమ్మలను చూస్తారు, కానీ ఓవెన్ మాత్రం డైనోసార్స్ కూడా జీవాలుగా చూసి వాటితో బాండ్ అనేది పెంచుకుందామని అనుకుంటాడు అన్నమాట. సో ఓవెన్ వచ్చి చూస్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎంత చూసినా కేలో డైనోసార్ కనిపించదు, ఏ కెమెరాలోనే కనిపించదు, అక్కడ సెన్సార్స్లోనే కనబడదు, ఫుడ్ పెట్టా రాదన్నమాట. కొంచెం అలా ముందుకెళ్ళి చూస్తే అక్కడ గోడ మీద క్లా మార్క్స్ ఉంటాయి. వీళ్ళు భయపడతారు, కొంప తీసి గోడ దూకి బయటకు వెళ్ళిపోయిందని. ఇంకా క్లియర్ వెంటనే టెన్షన్ పడిపోయి అక్కడి నుంచి హడావిడిగా వెళ్ళి మెయిన్ ఆఫీస్ నుంచి ట్రాక్ చేయొచ్చు అని చెప్పేసి ఆవేశంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ లోపు కాల్ చేసి అడిగితే అది ఇంకా కేజ్లోనే ఉంది అంటారు. కానీ క్లియర్ ఏమో నేను అక్కడి నుంచి వచ్చాను, కేజ్లో లేదని వాళ్ళు చెప్తారన్నమాట. కేజ్లో ఉంది, దాంతోపాటు 3 మనుషులు కూడా ఉన్నారు, వాళ్ళు వెంటనే బయటకు రమ్మని. వాళ్ళకి వార్నింగ్ ఇచ్చే లోపు ఈ డైనోసార్ వెంటనే వెనకాల నుంచి వస్తుంది. డోర్కి అడ్డుగా ఉండడం వల్ల వీళ్ళు అవతల వైపు పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇంకా మన సెక్యూరిటీ గార్డ్ భయపడిపోయి మెయిన్ గేట్ అనేది ఓపెన్ చేస్తారన్నమాట. క్లోజ్ అవుతున్న టైంకి చిన్న గ్యాప్ ఉండడం వల్ల అది బద్దలు కొట్టుకుని డైనోసార్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇంకా విడుదల అన్నట్టు అన్నిటిని చంపుకుంటూ వెళ్ళిపోద్ది అన్నమాట. ఇక్కడే మన మసరాని టెన్షన్ పడకుండా ఇలాంటివే హ్యాండిల్ చేయాలి, జురాసిక్ పార్క్ ఫెయిల్ అయినట్టు ఇది అవ్వకూడదు అని చెప్పేసి జనాలకు అనౌన్స్ చేయకుండా ఒక టీంని పంపిస్తాడు ఆ డైనోసార్ ని మత్తిచ్చి వెళ్ళి పట్టుకుంటానని. కానీ ఏంటంటే నిమిషాల్లో టీం అంతా లేపేస్తుంది అన్నమాట మన రెక్సీ. సో ఇంకా మసరానికి అర్థమైపోద్ది ఇది నార్మల్ డైనోసార్ కాదని చెప్పేసి మెల్లగా పార్క్ అనేది షట్ డౌన్ చేస్తూ వస్తారు, బయటికి మ్యాటర్ లీక్ అవ్వకుండా. అలాగా నార్త్ సైడ్ అనేది షట్ డౌన్ చేస్తారు అన్నమాట. ఇక్కడ ఈ పిల్లలు ఏం చేస్తారు, షట్ డౌన్ చేస్తారని చెప్పేసి వాళ్ళ తమ్ముడు ఫీల్ అవుతాయి, అప్సెట్ అవుతాయి. మన పెద్దోడు ఒక తేట పని చేసుకుని అడవిలోకి వెళ్తారు, ఇంకా డీప్గా వెళ్తారు. ఇంకా వెళ్ళరో లేదో ఒక డైనోసార్లు కనిపిస్తాయి గుంపు, అవన్నీ మంచివి మాట, మనుషులతోనో మొక్కలు తింటాయి. సడన్ గా వెనకాల నుంచి ఆ ఇండోమినస్ వచ్చి వాటిని చంపేసి వీళ్ళు కూడా చంపేద్దాం అనుకుంటుంది. ఇంకా వీళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని తెలివిగా వాటర్ ఫాల్ లోకి దూకేస్తారు. అక్కడి నుంచి వీళ్ళు అడవిలోకి వెళ్తారు అన్నమాట. ఈ విషయం క్లియర్ తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఫోన్ వేస్తారు. లాస్ట్ ఎక్కడికి వెళ్ళారో చూస్తారు అన్నమాట. అక్కడికి వెళ్ళి చూస్తే అన్ని డైనోసార్లు చనిపోయి ఉంటాయి. దీనికేమో భయపడిపోతుంటది వాళ్ళ పిల్లలకి ఏమని చెప్పేసి. ఒకవైపు ఆ డైనోసార్, ఇంకోవైపు ఏమో పిల్లలు లేదు. ఇంకా ఓవెన్ ఇంకా క్లియర్ అడవిలోకి వీళ్ళు ఎత్తుక్కుంటూ వెళ్తారు అన్నమాట. ఈ గ్యాప్ లో మన మసరాని ఏం చేస్తాడు, ఈ డైనోసార్ నేను వదలకూడదు అని చెప్పేసి ఒక హెలికాప్టర్ వేసుకుని వస్తాడు కాజేసి చంపేద్దామని. అలా దాన్ని కాలుస్తుంటది. ఏం చేస్తుంది, బర్డ్స్ ఉన్న కేజ్ లోకి వెళ్ళి బదులు కొట్టేస్తుంది ఆ కేజ్ ని. ఇంకా కేజ్ నుంచి మెల్లగా ఒక్కొక్క ఎగురు డైనోసార్లు వస్తాయన్నమాట. వచ్చి ఆ హెలికాప్టర్ ని నాశనం చేసేస్తాయి. ఆ హెలికాప్టర్ ఏమో కేజ్ మీద పడి పేలిపోద్ది. ఇంకా పేలుడికి మొత్తం పక్షులన్నీ బయటకు వచ్చేస్తాయి. ఉన్నది ఒక ప్రాబ్లం అంటే ఇంకో కొత్త ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది. ఇంకా వాటి నుంచి మన ఓవెన్ క్లియర్ ఎస్కేప్ అవుతారు. అవన్నీ మెల్లగా పార్క్ వైపు వెళ్తాయి. ఈ గ్యాప్ లో మన పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళకి ఒక పాత కార్ గరాజ్ కనిపిస్తుంది అన్నమాట. అక్కడ కార్స్ కూడా ఉంటాయి, దాన్ని వాళ్ళు రిపేర్ చేసి కొత్త బ్యాటరీ పెట్టి స్టార్ట్ చేసి నీట్ గా పార్క్ లోకి వచ్చేస్తారు. ఇదే గ్యాప్ లో క్లియర్ ఇంకా ఓవెన్ వాళ్ళకి సౌండ్ వస్తుంది అన్నమాట, కార్ వెళ్తున్నట్టు సౌండ్. వాళ్ళే అనుకుని వాళ్ళు కూడా పార్క్ లోకి వచ్చేస్తారు. ఇంకా
లక్కీగా క్లియర్గా మా పిల్లలకి కనిపిస్తుంది, కొంచెం హ్యాపీగా ఉంటుంది. కానీ ఇంకా ప్రాబ్లం ఉంది ఏంటి, ఇంకా డైనోసార్ తిరుగుతుందంట ఫ్రీగానే. అప్పుడు ఒక మిలిటరీ వచ్చి మసలాని చచ్చిపోయాడు, నేను టేక్ ఓవర్ చేసుకున్నా అని చెప్పేసి ఆ ర్యాప్టర్స్ ని వెపన్స్ గా వాడదాం అంటాడు ఆ డైనోసార్ ని చంపడానికి. ఓవెన్ ఆ ఐడియా మంచిది కాదంటాడు, కానీ వాడు వింటూ ఏం చేస్తాడు, ఆ డైనోసార్ మీద ఉసి కనిపించి ఆ డైనోసార్ కి హన్ చేయమని చెప్పేసి ర్యాప్టర్స్ అన్ని వెళ్తాయి అన్నమాట. దాంతో పాటు మన టీం అంతా వెళ్తుంది. ఎప్పుడైతే డైనోసార్ దొరికిందో అటాక్ చేయడానికి రెడీ అవుతాయి ర్యాప్టర్స్. ఇక్కడ ట్విస్ట్ వస్తుంది ఏంటంటే, ఆ డైనోసార్ లో ర్యాప్టర్ డిఎన్ఏ కూడా ఉంది, అంటే అది కూడా వీళ్ళు ఒక జాతి అన్నమాట. ఇంకా ఆ భాషలో మాట్లాడి నేను ఎనిమి కాదు మనుషులే ఎనిమి అని చెప్పేసి వాళ్ళు చంపని చెప్పేసి రిపోర్ట్స్ ఆర్డర్స్ ఇస్తారు. ఇంకా అవన్నీ మనుషుల మీద తిరగబడి ఒక్కొక్కరిని చంపుకుంటూ వచ్చేస్తామాట. ఇక్కడ 4 ర్యాప్టర్స్ లో ఒక ర్యాప్టర్ ఓవెన్ కాలం ముందు చనిపోద్ది. వాడు బాధతో మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చేస్తాడు. ఎక్కడికి వస్తాడంటే హెడ్ క్వార్టర్స్కి వస్తాడనమాట. ఎందుకంటే అక్కడ లాస్ట్ హెలికాప్టర్ ఉంటుంది, లేదా షిప్ ఉండేది, ఎస్కేప్ అయిపోతుందని చెప్పేసి. సో అలా అక్కడ వచ్చే టైంకి ఎవడైతే ర్యాప్టర్స్ ని వెపన్స్ లా వాద్దామని ట్రై చేశాడో వాడు దొరికేస్తాడు, వాడిని అదే ర్యాప్టర్ చంపేస్తుంది. ఇంకా తప్పించుకున్న టైంలోని మళ్ళీ మొత్తం 3 ర్యాప్టర్స్ వీడిని చుట్టుముట్టేస్తాయన్నమాట. కానీ ఓవెన్ తెలివిగా మళ్ళీ అన్ని వెపన్స్ అన్ని పడేసి వాటి బాండ్ ఎలాగైతే పెంచుకున్నాడో అది గుర్తించేలా చేసి మళ్ళీ వాటి నమ్మకాన్ని గెలుచుకుంటాడు. అమ్మయ్య గెలుచుకున్నారు, తప్పించుకోవచ్చు అనే టైంలోనే వస్తుంది అమ్మ, మళ్ళీ ఆ డైనోసార్ వస్తుంది, మళ్ళీ ఆర్డర్స్ వస్తుంది చంపే అని. ఈసారి రివర్స్ అయ్యి ఆ డైనోసార్ని ఫైట్ చేయడానికి వెళ్తామాట. కానీ చిన్న డైనోసార్లే కదా, తిప్పి తిప్పి అటు ఇటు ఊపి ఊపి కొట్టేస్తుంది అనమాట. సో ఇక్కడ క్లియర్గా ఒక ఐడియా వస్తుంది ఏంటంటే, చిన్న డైనోసార్స్ కాకుండా పెద్ద డైనోసార్ అయితే ఏం చేస్తుందని. సో వెంటనే వెళ్ళి మన జురాసిక్ పార్క్ ఒక పెద్ద డైనోసార్ ఉంటుంది కదా టీరెక్స్, దాని గేట్ ఓపెన్ చేసి దీన్ని తెస్తదన్నమాట పరిగెట్టుకొని. ఇంకా వీళ్ళందరికీ పెద్ద ఫైట్ అవుతుంది. మన టీరెక్స్ ఓడిపోతున్న టైంలోని ఇది తోసుకుంటూ వాటర్ ఏరియా దగ్గరికి వెళ్తుంది అనమాట. ఆ వాటర్లో ఇంకా పెద్ద డైనోసార్ ఉంటుంది మొసాసౌరస్ అని. అది మన ఇండామినెన్స్ లోపల లాగేసి దాన్ని చంపేస్తుంది. ఇంకా వీళ్ళు ఏంటంటే ఈ గ్యాప్లో అక్కడి నుంచి హ్యాపీగా ఎస్కేప్ అయిపోయి షిప్ ఎక్కేసి మళ్ళీ బోట్కి వెళ్ళిపోతారు. అక్కడ జురాసిక్ పార్క్లో ఓపెన్ అవ్వకముందే క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఓపెన్ అయ్యి జనాలు చనిపోయి క్లోజ్ అయింది. మొత్తానికి జురాసిక్ వరల్డ్ అనేది ఉండకూడదేమో, మేబీ నేచర్ ఇస్తున్న సిగ్నల్ ఏమో. అవి అంతరించిపోయాయంటే మేబీ ఒక రీజన్ ఉందేమో మనుషులు బతకడానికి. మనం మళ్ళీ మనుషులు తెస్తున్నాం అంటే మన చావుని మనమే ఎత్తుక్కున్నట్టు మాట. సో ఇదే గైస్ జురాసిక్ వరల్డ్ మూవీ. దీనికి సీక్వెల్ అయితే ఉంది జురాసిక్ వరల్డ్ 2. అది మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను పక్కా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మీకు ఏ మూవీస్ కావాలో కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. సో నేను వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ గాయ్స్.